ఈరోజు పట్టణీకరణ ఎక్కువ అవుతున్న సందర్భాల్లో నగర ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద ఆరోగ్య సమస్య డయాబెటీస్. డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి అని తెలుగులో పిలుస్తూ ఉంటారు. ఈ డయాబెటీస్ వచ్చిన వారికి ప్రధానంగా వైద్యులు ఆహారానికి సంబంధించిన నియమావళిని సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆహారపు అలవాట్లు సరిగ్గా లేనందువల్ల వచ్చే రుగ్మతల్లో డయాబెటీస్ ఒకటి. సో ఈ ఆహారానికి ఈ డయాబెటీస్కి ఉన్న సంబంధం ఏంటి? ఎటువంటి ఆహారాన్ని ఈ డయాబెటీస్ వచ్చిన వారు తీసుకోవాలి? దానిలో హెచ్చుతగ్గులను నివారించడానికి ఎటువంటి మెనూను సిద్ధం చేసుకోవాలి అన్న అంశాలను మనకు వివరించడానికి డాక్టర్ కృష్ణ దీపిక గారు, డైటీషియన్, అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కొండాపూర్ వారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మనం వివరాలన్నీ తెలుసుకున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ అనేది ఈరోజు సర్వసాధారణంగా అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్, వీటి కారణంగా ఇది వస్తుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు అనేది ఈ షుగర్ వ్యాధి రావడానికి ఒక ప్రధాన కారణంగా మనకి వైద్యులు చెప్తూ ఉంటారు. అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉండడం వల్ల ఈ వ్యాధి వాళ్ళకి వస్తోంది? అంటే వ్యాధి రావడానికి ఇది ఒకటే కారణం కాకపోయినా ఇది ఒక ప్రధాన కారణం. మనం ఎటువంటి ఆహారపు అలవాట్లను చేసుకోవాల్సి ఉంటుంది? మీరు అన్నట్లు ఈ రోజుల్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కూడా ఒక ప్రధాన కారణం అనుకోవచ్చు షుగర్ వ్యాధి పెరగటానికి. ఎందుకంటే 30 ఏళ్లలోపు వాళ్ళకి కూడా ఈ రోజుల్లో మనం చూసుకుంటే డయాబెటీస్ అనేది వస్తోంది. సో మెయిన్‌గా చూసుకుంటే వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇదివరకు పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్‌లో వర్క్ వల్ల, వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల, టైం కుదరకపోవడం వల్ల ఈజీగా యాక్సెస్ అయ్యే ఫుడ్స్‌ని వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే మనం చూసుకుంటే ఇదివరకు ఇడ్లీ అని, ఉప్మా అని, లేకపోతే ఇంట్లో చేసుకున్న ఆహారం మనం తీసుకునేవాళ్ళం. ఇంకా చూసుకుంటే ఉదయం కూడా మనం రైస్ తీసుకున్న రోజులు ఉన్నాయి పూర్వం చూసుకుంటే. బట్ ఇప్పుడున్న ప్రధాన కారణాల వల్ల, వర్క్ వల్ల తొందరగా వాళ్ళు అయిపోయే ఫుడ్స్‌ని తీసుకుంటున్నారు. కార్న్ ఫ్లేక్స్ అని, అంటే యూఎస్ వాళ్ళు, అమెరికన్స్ వాళ్ళ ఫుడ్స్‌కి మనం ఎక్కువ అలవాటు పడిపోతున్నాము. సింపుల్‌గా బ్రెడ్ తీసుకోవడము, జ్యూసెస్ లాంటివి మార్నింగే తాగడము, ఈజీగా అయిపోయే ఫుడ్స్‌ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. అలాగే వాళ్ళు తీసుకునే ఫుడ్స్‌లో మెయిన్‌గా పీచు పదార్థం అనేది ఉండట్లేదు. ప్రోటీన్‌లు అనేవి ఉండట్లేదు. సో మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్‌ని వాళ్ళు తీసుకుంటే వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. సో మనం ఇంట్లో తయారు చేసుకునే హోమ్‌మేడ్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌ని అల్పాహారం కింద మనం చేసుకుంటే మంచిదని నా సజెషన్ అండి. సో మనం ఎంత ఫాస్ట్ జనరేషన్ వెళ్తున్నా, ఎంత ముందుకు వెళ్తున్నా కూడా మనం మన రూట్స్‌ని మర్చిపోకూడదని చెప్పి నేను అంటాను. సో ఈజీగా మనం తయారు చేసుకునే ఇడ్లీ, ఉప్మా, దోస, పెసరట్టు, స్ప్రౌట్స్ లాంటివి, ఇలాంటివి వాళ్ళు వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే, సింగిల్ పాలిష్ రైస్ లాంటివి తీసుకోవడము, దంపుడు బియ్యం లాంటివి తీసుకుంటే వాళ్ళకి ఫైబరు, ప్రోటీన్ అనేది రావటం వల్ల ఈ డయాబెటీస్ అనేది వాళ్ళు కంట్రోల్‌లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అంటే ఇక్కడ మీరు చెప్పినట్లు ఈ మన ఇండియన్ ఫుడ్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ, ఇడ్లీ, దోశ ఇటువంటివి, ఇక్కడ జరిగేది ఏంటంటే చాలామంది ఇళ్లల్లో ఒకటే బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఇష్టపడడము, రోజు అదే తినడం. ఆ మెనూలో మీరు చెప్పినట్లు పీచు పదార్థాలు ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మిగతా పోషకాహారానికి సంబంధించిన విటమిన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలా కాకుండా వీళ్ళు కొన్ని ఐటమ్స్కే పరిమితం కావడం. అంటే మీరు ఇడ్లీనే తినండి అంటే ఆ ఇడ్లీకే ఇది ఎంతవరకు కరెక్టు? వీళ్ళు ఎటువంటి పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది?
సో, ఇడ్లీ, దోస అనేది రోజు అదే తినమని చెప్పను. దాంట్లో మీరు కొంచెం ఎక్కువ ఫైబర్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే, ఇడ్లీ బ్యాటర్‌లో మీరు కొంచెం రాగి పిండి యాడ్ చేసుకుంటే, రాగి ఇడ్లీ లాగా చేసుకోవచ్చు. క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటే, క్యారెట్ ఇడ్లీ, లేదంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని వెజిటబుల్ ఇడ్లీ లాగా చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు సేమ్ బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్ మీరన్నట్లు ఇంట్లో అందరికీ నచ్చదు. ప్రతిరోజు ఇడ్లీ తినాలంటే ఎవరు కూడా ఇష్టపడరు. సో, కొంచెం మనం కలర్ చేంజ్ చేద్దాం. ఒకరోజు రాగి ఇడ్లీ అని, ఒకరోజు మిల్లెట్ ఇడ్లీ అని, ఒకరోజు క్యారెట్ ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ లాగా మనం ట్రై చేయొచ్చు. దోస కూడా మీరు కొన్ని రకాల మిల్లెట్స్ యాడ్ చేసుకొని, వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఊతప్పం లాగా చేసుకుంటే దాన్ని మనం టేస్టీగాను, కలర్‌ఫుల్‌గాను చేయడం వల్ల ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో, కొన్ని చేంజెస్ అనేవి మనం చేసుకుంటే మనకి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్ అన్నది పోషక ఆహారాన్ని మనం రోజంతా తినటానికి కుదరకపోయినా అట్‌లీస్ట్ మనం డే మొత్తంలో ఫస్ట్ స్టార్ట్ చేసే మన బ్రేక్‌ఫాస్ట్ మనం న్యూట్రిషియస్‌గా తీసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఈ మనం పౌష్టికాహారం, డయాబెటీస్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి నువ్వు అది తినవద్దు, ఇది తినవద్దు, నువ్వు ఇంతే క్వాంటిటీ తినాలి లాంటి పలు ఆంక్షలు పెడుతూ ఉంటారు. నువ్వు ఇంత ఒక కప్పు మాత్రమే తినాలి, ఇంకొక 2 చపాతీ మాత్రమే తినాలి. ఇలా వాళ్ళు మితంగా తినాల్సిన పరిస్థితుల్లో వాళ్ళకి కంప్లీట్ మీల్ ఏదైతే ఉందో మన ఆహార పరిభాషలో అన్ని రకాల పౌష్టికాహారానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు దాంట్లో ఇమిడి ఉండేటట్లు అది మనం ఎలా సరి చేసుకోవచ్చు. దాంతో ఈ డయాబెటీస్ వాళ్ళకి తక్కువ మోతాదులో పూర్తి స్థాయి అవసరమైన ఆహారం అందేలా ఎలా చూడవచ్చు? మీరన్నట్లు చాలా మందికి డయాబెటీస్ అనగానే ఇవి తినకూడదు, అవి తినకూడదన్న ఆంక్షలైతే ఉంటాయి. వాళ్ళకి ఒక రకమైన ప్రెషర్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ స్వీట్స్ తింటారు, నన్ను తినొద్దని అంటున్నారు. సో, వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన స్ట్రెస్, అలాగే కొన్ని పోషక లోపాలు కూడా వాళ్ళకి ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనే వాళ్ళు ప్రతిరోజు ఒక వారానికి సరిపడా మెన్యూని ముందే ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మనం ఆ పోషక ఆహార లోపాన్ని మనం నియంత్రించవచ్చు. సపోజ్ ఇవాళ ఇడ్లీ తీసుకోండి, రేపు దోస తీసుకోండి, ఎల్లుండ పెసరట్టు తీసుకోండి, తర్వాత రోజు పోహా తీసుకోండి, లేదంటే గోధుమ రవ్వ ఉప్మా గానీ, కిచిడీ గానీ. సో, మనం కిచిడీ లాంటివి చేసుకున్నప్పుడు అందులో కొంచెం పప్పు, రకరకాల కాయగూరలు మనం క్యారెట్, బీన్స్ లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి మనం లోపించకుండా చూసుకోవచ్చు. మీరన్నట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్‌గా మిగిలిన వైటమిన్స్, విటమిన్ డి చూసుకున్నా, బి12 చూసుకున్నా వేరేవి కొంచెం లోపించటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఈ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ విటమిన్ టెస్ట్‌లు బి12, వైటమిన్ డి లాంటివి చెక్ చేసుకోవడము. అలాగే 3 నెలల యావరేజ్ షుగర్ అంటాం మనం హెచ్‌బిఏవన్‌సి ఇది కరెక్ట్‌గా పరిమితిలో ఉందా లేదా? ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు కొంచెం బరువు తగ్గితే డెఫినిట్‌గా ఆ నంబర్ అనేది కిందకి వస్తుంది. ఒకవేళ మీరు ఇన్సులిన్ మీద ఉన్నారు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు అనుకుంటే, మీరు బరువు తగ్గించుకొని, మీ ఆహారం అనేది ప్రాపర్‌గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటూ, కొంచెం వ్యాయామం లాంటిది చేసుకుంటూ, కంట్రోల్‌గా ఉంచుకుంటే, డెఫినిట్‌గా మీరు ఆ మెడిసిన్ డోసేజ్ ఇన్సులిన్ నుంచి మీరు టాబ్లెట్‌కి రావడము. కొన్నిసార్లు మనం డయాబెటిక్ రివర్స్ అయిందని కూడా వింటూ ఉంటాం. చాలా కఠోరమైన శ్రమతోటి వాళ్ళు వెయిట్ కొంచెం తగ్గించుకొని, డైట్‌లో మార్పులు చేసుకుంటే, డెఫినిట్‌గా వాళ్ళు ఈ షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే డైట్‌లో మార్పులు అంటే ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది? ఎటువంటి డైట్‌ని ఈ షుగర్ వచ్చిన వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? సో, సింపుల్ కార్బోహైడ్రేట్స్‌ని మనం షుగర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలంటాము. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఎటువంటి పీచు పదార్థం లేనివి. చూసుకుంటే మనం మైదా కానీ, రిఫైన్డ్ ఫ్లవర్స్ గానీ, కార్న్ ఫ్లోర్ గానీ ఇలాంటివి కాకుండా వాళ్ళు కొంచెం పీచు పదార్థం కలిగిన మిల్లెట్స్ లేదంటే దంపుడు బియ్యం అంటాము, సింగిల్ పాలిష్ రైస్ అంటాము. ఇలాంటి మార్పులు వాళ్ళు చేసుకోవాలి. అలాగే మనం చూసుకుంటే కొన్ని రకాల ఫ్రూట్స్‌లో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, డయాబెటిస్ ఉన్నవాళ్ళు
ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని కొంచెం నియంత్రించుకుంటే సరిపోతుంది. చాలామందికి అవగాహన లేక షుగర్ అనగానే మొత్తంగా ఫ్రూట్స్ తినడం అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియక. సో డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు దానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మెడిసిన్స్ టైంకి వేసుకోవాలా లేదా అన్నది వాళ్ళు ముందు నేర్చుకుంటే అది వాళ్ళ జీవితం సాఫీగా సాగించడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఫ్రూట్స్ విషయానికి వస్తే కొన్ని రకాల ఫ్రూట్స్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, అవి వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. బనానా కానీ, ఇప్పుడు మనం చూస్తే మ్యాంగో సీజన్, సో మ్యాంగోలో చాలా షుగర్స్ ఉంటాయి. మ్యాంగో కానీ, సపోటా కానీ, సీతాఫలం కానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకొని మిగిలిన ఫ్రూట్స్ అన్ని వాళ్ళు చాలా హ్యాపీగా తినచ్చు. యాపిల్ తినచ్చు, జామకాయ తినచ్చు, సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు, కివీ తీసుకోవచ్చు. సో ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ద్రవ పదార్థం. జ్యూస్ అనేది మన బాడీలోకి వెళ్ళగానే ఇమ్మీడియట్గా మన రక్తంలో కలిసి షుగర్స్ని స్పైక్ చేస్తుంది. అదే వాళ్ళు ఫ్రూట్ తిన్నారనుకోండి, ఆ ఫ్రూట్లో ఉన్న పీచు పదార్థం అనేది మన బాడీలోకి వెళ్ళాలి, అరగాలి, షుగర్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. సో ఈ షుగర్స్ని మెయింటైన్ చేసుకోవడం అనేది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు ఇంకొకటి డాక్టర్లు నార్మల్గా డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారి తినొద్దు, రోజుకి దాన్ని స్ప్రెడ్ చేసి 4-5 సార్లు తినండి అని అంటారు. సో మనకి ఒక డైటీషియన్గా ఒక శరీరానికి కావాల్సిన అన్ని పౌష్టికాహార పదార్థాలను మనం ఈ రూపంలో అంటే రోజులో 5-6 సార్లు డివైడ్ చేసుకుని తినేటప్పుడు ఏ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని మనం మొత్తం ఆహారం ఈ 5-6 విడతల్లో అందేలా చూసుకోవచ్చు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకూడదు, అలా అని తినకుండా అస్సలు ఉండకూడదు. ఎందుకు అంటే వాళ్ళ షుగర్ అనేది డే మొత్తం కూడా ఒక సమానమైన గ్రాఫ్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ వరకు చాలా గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ తిన్న ఫుడ్ అనేది పూర్తిగా అరిగిపోయి షుగర్స్ అనేవి అమాంతం డౌన్ అయిపోతాయి. మీరు 2 లేకపోతే వర్క్ వల్ల లేటుగా తినటం వల్ల సడన్గా షుగర్స్ అనేవి స్పైక్ అవుతూ ఉంటాయి. సో డయాబెటాలజిస్ట్ చూసుకున్న, డాక్టర్స్ చూసుకున్న ఈ షుగర్స్ని సడన్గా పడిపోవడము లేకపోతే సడన్గా స్పైక్ అవ్వడం అన్నది అసలు కరెక్ట్ కాదు. సమానమైన గ్రాఫ్ని వాళ్ళు మెయింటైన్ చేయాలని చెప్తూ ఉంటారు. సో దీనికోసం వాళ్ళు పాటించాల్సిన చిట్కాలు ఏంటంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తింటూ ఉండాలి. మనం జనరల్గా చూసుకుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. సో ఈ మధ్యలో వాళ్ళు చిన్న చిన్న మీల్స్ లాంటివి, సపోజ్ బ్రేక్ఫాస్ట్ ఉదయం చేస్తే లంచ్కి ఈ మధ్యన గ్యాప్లో ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకోవడం కానీ, ఒక చిన్న గ్లాసు రాగి జావ తీసుకోవడం కానీ, కొన్ని ఉడికించిన శనగలు, స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవడము, వెజిటేబుల్స్ ఉడికించి తీసుకోవచ్చు. లేదు మాకు ఇంత టైం లేదు అనుకుంటే క్యారెట్, కీర ముక్కలు లాంటివి చిన్న బాక్స్లో పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ టైంలో కూడా ఒక 5 minutes వాళ్ళు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే ఈ గ్రాఫ్ అనేది సడన్గా స్పైక్ అవ్వకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, అలానే ఉపవాసం ఉండకూడదు, టైంకి ఆహారం తీసుకోవాలి, టైంకి మెడిసిన్ కూడా ఈ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనం ఉద్యోగస్తుల్లో గమనించేది, వీళ్ళు టీ తాగేసి టీతో సరిపుచ్చడం లేదా ఈ సమోసా ఇటువంటి ఆహార పదార్థాలు ఈ గ్యాప్లో తీసుకోవడం, ఇటువంటివి తీసుకోవడం వల్ల నిజంగా పౌష్టికాహారం వీళ్ళకి అవసరమైంది అందుతుందా? ఇటువంటివి నిజంగా మీరు అన్నట్టు ఈ వర్క్ వల్ల వాళ్ళు సడన్గా మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు టీతో పాటు సమోసా లాంటివి లేకపోతే పఫ్ లాంటివి బేకరీ ఐటమ్స్కి ఎక్కువ అంటే ఈజీగా యాక్సెస్ అని తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉదయమే వాళ్ళు రోజంతటికి కావాల్సినవి చిన్న చిన్న బాక్సెస్లో వాళ్ళు పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. సపోజ్ కొన్ని నానబెట్టిన బాదం తీసుకెళ్ళచ్చు, ఒక 5-6 గింజలు, లేదంటే ఒక 2-3 పీసెస్ వాల్నట్స్ లాంటివి తీసుకెళ్ళచ్చు, ఒక 2 teaspoons సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ లాంటివి వాళ్ళు స్నాక్స్ కింద తీసుకెళ్ళచ్చు. టీతో పాటు వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ మరమరాలు కానీ, అటుకులు, వేయించిన అటుకులు కానీ, ఇవి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇవి మీకు పోషకాలను ఇస్తాయి, అలాగే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ గింజల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. సో వీళ్ళు omega-3, omega-6 కలిగి ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అవిసె గింజలు అంటాం, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ లాంటివి, ఇలాంటి చిన్న చిన్న సీడ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కొలెస్ట్రాల్ని కూడా మనం కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది.
చివరిగా డాక్టర్ గారు ప్రశ్న, డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటాలజిస్ట్ని చూస్తారు. డయాబెటాలజిస్ట్ని చూసిన వెంటనే వారు సాధారణంగా మీరు డైటీషియన్ని కలవడం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలామంది డైటీషియన్ ఎందుకు కలవాలి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఒక రకంగా ప్రతిసారి ఆ రోగుల్లో ఒక ప్రశ్నగా ఉంటుంది. కొంతమంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు. అసలు డైటీషియన్ని ఎందుకు కలవాలి ఈ డయాబెటీస్ ఉన్న రోగులు? కలవాల్సిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? మీరన్నది సరిగ్గా సరిపోతుందండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే డాక్టర్ డైటీషియన్‌ని కలవండి అనగానే వాళ్ళు ఇది తినొద్దంటారు, అది తినొద్దంటారు అని చెప్పి ముందుగా ఇంట్రెస్టే చూపించరు. లేదంటే యూట్యూబ్‌లో లేకపోతే ఇంకొక చోటనో ఎక్కడో అక్కడ మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని స్వీట్స్ ఒకటి మానేస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ మేము డైటీషియన్స్ ఏంటంటే మీ యొక్క బాడీ బ్లడ్ రిపోర్ట్స్ కానివ్వండి, మీ హైట్, మీ బరువు, మీ BMI అలాగే మీ రోజుకు కావాల్సిన క్యాలరీ కౌంట్ ఎంత అనేది, అలాగే మీ షుగర్ 3 మంత్స్ యావరేజ్ షుగర్ నంబర్ ఎంతుంది, అది ఒకవేళ ఎక్కువ ఉందా బాగా, లేదంటే తక్కువ ఉందా, ఒకవేళ మీరు ఇన్సులిన్ మీద ఉంటే మీరు ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలి అన్నది ఎవ్రీథింగ్ మేము క్యాల్కులేట్ చేసి వాళ్ళకి ఇస్తాము. కొన్ని సార్లు మీరు కేవలం డైట్ తోటి, చాలామంది ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్న వాళ్ళకి డయాబెటాలజిస్టులు మెడిసిన్ అనేది సజెస్ట్ చెయ్యరు. ఎందుకంటే జస్ట్ మీ బాడీ ఇప్పుడే ప్రీ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్ళింది కాబట్టి మీరు డైటీషియన్ని కలవండి, కొంచెం డైట్ వాళ్ళు మార్పులు చెప్తారు, అది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అంటుంది. ఇది 100కి 100 నిజమండి. ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్నవాళ్ళు డైటీషియన్ని కలిసి ప్రాపర్ డైట్ తోటి, ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం బరువు తగ్గితే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ యూస్ చేయకుండా లైఫ్ టైం మీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటానికి హెల్ప్ అవుతుంది. సో డైటీషియన్ ప్రాముఖ్యత అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అవసరం అండి. మీరు డాక్టర్ని ఎంత ఫ్రీక్వెంట్గా అయితే కలుస్తారో అంతే ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ 6 మంత్స్కి ఒక్కసారి మీ బాడీలో ఉన్న చేంజెస్కి సరిపడా చేంజెస్కి మేము మీకు కావాల్సిన డైట్ అనేది, మీ ఆహారపు అలవాట్లు, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే మీరు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కొంతమంది మనం వేగన్స్ని కూడా చూస్తూ ఉంటాం, కంప్లీట్గా మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి విటమిన్స్ అనేవి లోపించకుండా ఉండటానికి మేము పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా మీకు ప్లాన్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు చెప్పినట్లు డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి వచ్చిన వెంటనే వ్యాయామం చేయడం ద్వారానో లేదా ఇంకొక దీని ద్వారానో లేదా స్వీట్ తినడం మానేయడం వల్లనో ఆ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది అన్నది ఒక అపోహ మాత్రమే. ఒక నియమిత ప్రణాళికాబద్ధంగా డైటీషియన్ పర్యవేక్షణలో మనకి శరీరానికి కావాల్సిన అన్ని పౌష్టికాలు అందేలా ఆహారపు యొక్క మెనూని పాటించగలిగితే షుగర్ వ్యాధి వచ్చినా కంగారు పడాల్సిన పని లేదు, దాన్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.